హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. నెల రోజులు 30 మంది మాస్టర్లు వచ్చి మనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తారు మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే జ్యోతిర్లింగం ఏంటంటే పంచరామాలు. ఇవి రాజమండ్రి దగ్గరగా ఉంటాయి మాస్టర్స్. ఈ పంచరామాల్లోని మొదటి చెప్పుకోబోయే రామం పంచారామం అమరావతి రామలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగం కోసం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు ఈ పంచారామం గురించి చెప్పడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శోభాలక్ష్మి గారు రావులపాలెం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మరిషి సార్కి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా గురువు గారు ఇప్పుడు సీతాకుమారి మేడం దగ్గర భగవద్గీత శ్లోకాలు అవి నేర్చుకుంటున్నాను. అలాగే అనూష మేడం దగ్గర వేదం నేర్చుకుంటున్నాము. సీతాకుమారి మేడంకి అనూష మేడంకి కూడా కృతజ్ఞతలు అండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. జూమ్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న జ్ఞానమిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. థ్యాంక్ యూ మేడం. ఈరోజు పంచారామంలో ఫస్ట్ది అయినటువంటి అమరారామం అమరలింగేశ్వర స్వామి, అది గుంటూరు జిల్లాలో ఉంది. మనకి ఇక్కడ సంప్రదాయం ఏంటంటే కార్తీక మాసం వచ్చిందంటేనే జనాలు, పూజలు, హడావుడి, గుళ్ళు, దీపాలు ఎక్కడ చూసినా ఇంకా అసలు మామూలుగా ఉండట్లేదు కదా. మాకు ఇటు సైడ్, మాది రావులపాలెం, మాకు ఇటు సైడ్ అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా బస్సులు వేస్తారండి. నైట్ బయలుదేరిపోతుంది బస్సు. అక్కడ కరెక్ట్గా గుంటూరులో 2 అవతలాగా అక్కడ స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి మొదలై భీమవరం వస్తుంది. భీమవరం శివుడిని దర్శనం చేసుకుని మళ్ళీ పాలకొల్లు, దాక్షారామం, మళ్ళీ ఇటు నుంచి ఈస్ట్ గోదావరి వచ్చేస్తుందండి బస్సు. నైట్ అవతలాగా 5 లింగాలని దర్శనం చేసుకోవాలన్నమాట. భీమవరం ఫస్ట్ గుంటూరు దగ్గర ఉన్న అమర్నాథ్ స్వామి అమరారామం, తర్వాత భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, దాక్షారామం. ఒక్క రోజులో 5 క్షేత్రాలని దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం వాళ్ళకి. అదే మనం ఏ భక్తిలో ఉంటే అదే కదా, ఆ రోజు అలా చేసుకోవాలని చెప్పి కార్తీక మాసంలో ఎక్కువ మంది చేస్తారు. ఎక్కువ మంది కంపల్సరీ ఒకే రోజులో 5 దేవుళ్ళని 5 ఈశ్వరుల్ని మనం అందుకే దాన్ని పంచారామ క్షేత్రము అంటారు. పంచారామాలు అన్నమాట. దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్గా గణపతి ప్రార్థన చెప్పుకుందామండి. ఓ ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम पत्रीश्वराय विद्महे ध्यानदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम श्री वेदपुरुषाय नमः। ఓం శాంతి శాంతి శాంతి. ముందుగా ఒక 5 నిమిషాలు మనం వినాయకుడు, శివుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈశ్వరుడు ఫ్యామిలీ గురించి చిన్నగా తెలుసుకుని అప్పుడు పంచారామలింగం గురించి తెలుసుకుందామండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే
సర్వ విఘ్నో ప్రశాంతయే. త్రిలోకవాసులందరికీ ప్రప్రథమ పూజనీయుడు మహాగణపతి. ఎవరు ఏ కార్యం తలపెట్టినా అది నిర్విఘ్నంగా జయప్రదంగా నెరవేరాలంటే మనం ముందుగా గణపతి దేవుడికి పూజిస్తాము. పూజించి ఆయన ఆశీస్సులు పొంది ఆ తర్వాత తమ ఇష్టదైవాలని పూజించడానికి సంకల్పించిన కార్యం శ్రీకారం చుట్టడము అనాదిగా వస్తున్న మన ఆచారము. వినాయక చవితి నాడు సైతము ఫస్ట్ ఆ వ్రతం నిర్విఘ్నంగా జరుపుకోవటానికి ముందుగా పసుపు గణపతిని పూజిస్తారు కదండి. పూజించి ఆ పూజాక్షంతలు సరస్సును దాల్చి తర్వాత ఆ వినాయకుడి వ్రతం ఆచరిస్తాం. అలాగే మనం ఏ పూజ చేసినా సరే ముందు పసుపు గణపతికి పూజ చేయటం ఆచారంగా వస్తుంది. అది అంతటి ఆ దివ్యశక్తి సమేహేతుడైన దైవ గణపతికి ముందుగా హృదయపూర్వక నమస్కారాంజలి సమర్పించుకుందాం. ఓం గం గణపతే నమః. త్రిలోక వందనీయుడైన మహాగణపతి పితృదేవుడే మహాశివుడు, మాతృమూర్తి జగజ్జనని పార్వతీదేవి, తనయుడే గణపతి. అంతటి శక్తి సంపన్నుడైతే ఆ తండ్రి మహాశివుడు ఇంకెంతటి శక్తి సంపన్నుడో కదా. ఆ పరమేశ్వరుడి సమర్థతని మహర్షులు ఇలా అభివర్ణించారు. వందే శంభుముమాపతిం శురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశంశాకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివశంకరం వందే శివశంకరం. ఆయన పేరు శంభుడట. ఆయన ఉమాదేవికి భర్తయట, దేవతలకి గురువట. ఆయనే జగత్తుకి మూలకారకుడట. సర్పములను ఆభరణాలుగా అలంకరించుకుంటాడట. మృగ చర్మాన్ని ధరిస్తాడట. పశుజాతికి చెందిన వృషభానికి ఆదినాథుడట. సూర్యచంద్రాగ్నిలు ఆయనకి త్రినేత్రాలట. జగన్నాటక సూత్రధారి అయిన జగన్నాథుడికి ప్రియ బాంధవుడట. తనని ఆశ్రయించే భక్తకోటిని ఆదరించి అపూర్వ వరములిచ్చి కరుణించే వరదహస్త అభయ వరదుడట. అంతటి ఆ మహిమాన్వితుడైన ఆ మహాశివుడికి ఆది శంకరుడికి వందన సహస్రాలు భక్తి ప్రవర్తనలతో సమర్పిందాము. మహాగణపతి అంతటి వాడికి మాతృమూర్తి అయ్యి మహాశివుడంతటి సర్వశక్తి సమన్వితునికి అర్ధాంగి అయిన ఆ తల్లి, ఆ అమ్మ, ఆ జగన్మాత ఇంకా ఎంత గొప్పదంటే, అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ జాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచినయమ్మ ధన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దిచ్యుత మహత్వ కవిత్వ పటిత్వ సంపదల్. ఆ తల్లి ఈ జగత్తులోని అమ్మలందరినీ కన్నా అమ్మ అట. ఆవిడ లోకపాలికలైన ముగ్గురమ్మలు సరస్వతి, లక్ష్మీ, పార్వతులకి మూల కారకురాలైన అమ్మ చాలా పెద్దమ్మట. ఆమె సురులకి అమ్మట. తనని అంతఃకరణములో త్రికరణ శుద్ధిగా నమ్మిన దేవతామూర్తులు మానసమందే నివసిస్తుండే అమ్మ. ఆమె దుర్గ. ఆమె మా అమ్మ. ఆమె కృపా కటాక్షాలతో ఇచ్చేవే జ్ఞాన, విజ్ఞాన, వాక్ సంపదలు. అంతటి మహాశక్తి సంపన్నరాలైన అమ్మ జగన్మాతకి సహస్రాధిక వందనాంజలు సమర్పిందాము. ఇక ఆ మహాగణపతికి దీటైన వాడు, అతనికి అనుజుడు, జగత్తుకే జననీ జనకులైన పార్వతీ పరమేశ్వర్లకి ముద్దులు తనయుడు, ఇంద్రాది దేవత, సర్వ సైన్యాధ్యక్షుడు అయిన చిన్న కుమారుడు స్కందుడి బలదప్ప శక్తి సంపదలు ఎంతటివో చెప్పాలంటే, ఈ దేవసేనకి 6 కంఠములట, మయూరము వాహనమట.
ఈయనకు కూడా త్రినేత్రాలట. దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు అలంకరించుకొని అలరిస్తుంటాడట. 12 చేతుల్లో శక్తి, వజ్రాయుధము, త్రిశూలము, ధనుస్సు, చక్రము, పాశము, కుక్కుటకము, అంకుశము, ఖడ్గము, పరిశులను, ఆయుధాలను సదా ధరించి అభయ వరద హస్తాలు చూపుతూ తనని భక్తితో ధ్యానించిన వారిని ఆదుకొని అభయమిచ్చే అపన్నుడ అపన్నుడట. శివపుత్రుడైన స్కందుడట. సురాదేవతలందరికీ ఆరాధ్యనీయుడట. ఆధిపతి అట. అట్టి సర్వశక్తి సంపన్నుడైన సురారాధిపతి స్కందునికి సవినయ వందనాంజలు సమర్పిద్దాం. సవినయంగా వందనాలు సమర్పిద్దాం. ఇంతటి పరిచయ వాస్తవానికి కారణము ఇప్పుడు వివరించబోతున్న పంచారామ దివ్య క్షేత్రాలు అవతరణకి మూలకారకులు వీరే కావటము. ఇవి ప్రధానంగా శైవ క్షేత్రాలు అయినప్పటికీ శివకేశవులకి భేదము లేదని చాటటానికి ఈ పంచారామాలకి క్షేత్రపాలకులుగా వైష్ణవ దేవతలు కొలువు తీరారు. వీరే కాకుండా శాక్తేయ తదితర దేవీ దేవతలు కూడా ఈ పంచాక్షేత్రాల్లో విలసిల్లుతూ రూపనామాలు వేరు వేరైన దైవం ఒక్కడే అని చాటుతున్నారు. ఏ దేవుడైనా, ఏ దేవతైనా, ఏ ఆలయమైనా, మరే ఆరామమైన, మందిరమైన, మఠమైన, పీఠమైన, మతమైన వాటన్నిటి మూల సూత్రం ఒక్కటే. మానవ సమాజాన్ని ధర్మ మార్గం వైపు నడిపించటము. అందుచేతనే కర్మభూమిగా ఖ్యాతిగాంచిన మన భారతావనికి అనాదిగా భక్తి, భుక్తి, ముక్తి అనే సిద్ధాంతాన్ని త్రికణ శుద్ధిగా ఆచరిస్తూ ప్రపంచానికి తలమానికమయ్యింది. ఈ ధర్మభూమికి మూల పురుషుడు పరబ్రహ్మము. ఇతడు నిరాకారుడు, అంటే ఎలాంటి రూపము లేనివాడు. అయినప్పటికీ తన ఉనికిని చాటడానికి తాను సృష్టించిన అపూర్వము, అద్వితీయము అయిన అద్భుత తేజస్సుగా రూపుదాల్చాడు. ఆ తేజస్సులోంచి తనకి తానుగా ఒక పురుష రూపాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ పురుషుడే పరమేశ్వరుడు. ఇతడే సాకార పరబ్రహ్మము. అంతటా పరమేశ్వరుడు జగత్తుని, లోకాలని, జీవకోటిని సృష్టించి సంకల్పించి ముందుగా తన ఆకారంలో సగ భాగాన్ని, వామభాగాన్ని స్త్రీ రూపముగా ఏర్పరచుకున్నాడు. పరమేశ్వరుడు పరమేశ్వరుని అర్ధభాగం కాబట్టి ఆమె పరమేశ్వరి అయ్యింది. ఆమెకి తనలో సగ భాగము పంచి ఇచ్చిన అతడు అర్ధనారీశ్వరుడుగా కీర్తించబడ్డాడు. ఇక అక్కడి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే త్రిమూర్తులు, సరస్వతి, లక్ష్మీ, దుర్గలనే వారి దేవేరినులు గాని పరివార గణాలు, త్రిలోకాలు, చతుర్దశ భువనాలు, దేవ, మానవ, దానవ, పశుపక్షి, క్రిమి కీటకాదుల వల్ల గల 84 లక్షల జీవరాశులు, వారి సంతతులతో ఈ ప్రపంచం వృద్ధి చెందింది. ఇంత ప్రపంచాన్ని, ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల్ని నియమబద్ధంగా, ధర్మబద్ధంగా నడిపిస్తూ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా నియమాన్ని అతిక్రమించి ధర్మం తప్పి ప్రవర్తిస్తే వారిని తగు విధముగా శిక్షించి లోకములో శాంతి, ధర్మాన్ని పునఃప్రతిష్ఠిస్తున్న ఏకైక శక్తి దైవము. ఆ దైవానికి అనేక రూపాలు, అనేక నామాలు, అనేక ఆలయాలు, వాటిలో నిలిసి వెలిసి పూజలు అందుకుంటున్న దైవాల్లో కొన్ని స్వయంభువులు, కొన్ని దేవతా ప్రతిష్టలు, ఇంకొన్ని మహర్షులు మంత్రపూర్వక ప్రతిష్టలు, మిగిలిన మానవ ప్రతిష్ఠితాలు. వీటిల్లో పూజించబడే దైవం ఎవరైనా అది ఏ విధముగా ప్రతిష్ఠితమైందైనా వాటిల్లో అంతర్లీనంగా ఉండే అదృశ్య శక్తి ఒక్కడే. అతడే పరమాత్మ, పరబ్రహ్మము. అతడే పరమేశ్వరుడు, ఈ జగత్తుని సృష్టించిన జగదీశ్వరుడు. ఆ ఈశ్వరుడి ప్రతిరూపము లింగము. లింగం అనగా లీయతి గమ్యతే ఇది లింగ. లిం అంటే లీయతి, గమయతి. ఈ జగత్తు
దేనియందు సంచరించి దేనియందు లయం చెందుతున్నదో అదే లింగము. లింగము మొదలు ఏదో చివర ఏదో చెప్పుటకు వీలు కాదు. ఆద్యంతములు లేనిదే లింగము. లింగతత్వమే ఆత్మ. ప్రతి దేహమునందు ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగ రూపుడే ఈశ్వరుడు. అతడే శివుడు. అట్టి లింగరూపుడు లోకోద్ధరణ కోసము ఈ పుణ్యభూమిలో 12 పుణ్యక్షేత్రాల్లో 12 జ్యోతిర్లింగములుగా స్వయంభువుడై వెలిశాడు. భక్తజనులు నిత్య పూజలు అందుకుంటూ వారి అభిష్టాలను నెరవేరుస్తున్న ఆ 12 జ్యోతిర్లింగాలు వెలిసిన పుణ్యధామాలు. పంచారామాలు. కుమారస్వామి చేత ఛేదించబడిన ఆ తారకాసురుని మెడలోని అమృతలింగము యొక్క 5 శకలములనే ఈ పంచారామాల్లో శివలింగాలుగా వెలిశాయి. పంచారామాలంటే 5 నివాస స్థలాలని అర్థము. పంచ్ ప్లస్ ఆరామములు. ఆ పరమేశ్వరుడు కొలువైన 5 స్థానములు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండటమే మన అదృష్టము. 12 జ్యోతిర్లింగాలు, పంచభూత క్షేత్రాలు, ఈ పంచారామాలు గొప్ప శైవ క్షేత్రాలుగా పేరుగాంచింది. మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని అమరావతి అమరారామము, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామము, భీమవరం, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కుమారరామము, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లో ఉన్న లింగం క్షీరారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని గునుపూడి, భీమవరం సోమారామము ఇవి పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ పంచారామ క్షేత్రాల గురించి స్కాంద లింగ శివ పురాణాల్లో చెప్పబడింది. తారకాసురుడనే రాక్షసుడు మహా గొప్ప శివభక్తుడు. రాక్షసులను దేవతలను సంహరించారనే కోపంతో దేవతలపైన పగ పెంచుకుని దేవతలను జయించాలనే కోరికతో శివుని గురించి కఠోర తపస్సు చేశాడంటండి ఆ రాక్షసుడు. తారకాసురుడు అనే రాక్షసుడు. తారకాసురుడిని తపస్సునికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి అతన్ని వరాన్ని కోరుకోమని చెప్పాడు. అప్పుడు రాక్షసులు అందరూ కోరిన వరాన్ని తారకాసురుడు కూడా కోరుకున్నాడు. తనకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమని అడిగాడు. శివుడు ఎప్పుడైతే వరం కోరుకోమన్నాడో నాకు మరణమే లేని వరం ఇమ్మన్నాడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని, ఆ మరణము ఏ విధంగా కావాలో కోరుకోమని శివుడు చెప్పాడు. పుట్టాక మరణించకుండా ఉండటం అది సాధ్యం కాదు కాబట్టి అటువంటి వరాన్ని ఆ మరణం ఏ విధంగా కావాలో తనే కోరుకోమన్నాడు. ఏ విధంగా చనిపోవాలన్నది కూడా. అందుకు తారకాసురుడు శివుని కుమారుని చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం పొందకుండా ఉండేటట్లు వరాన్ని ప్రసాదించమని చెప్పి అడిగాడు. శివుడు తన భక్తుడైన తారకాసురునికి ఆ వరాన్ని ప్రసాదించాడు. అతడి ప్రాణరక్షణ కోసము అమృతమయ స్వర్ణలింగాన్ని ఇచ్చి దాన్ని కంఠానికి ధరించమన్నాడు. ఆ అమృతలింగము తారకాసురుని మెడలో ఉన్నంత వరకు అతనికి మరణము సంభవించదని, అది 5 భాగాలుగా ముక్కలైనప్పుడు మాత్రమే మరణం సంభవిస్తుందని అతడు చెప్పాడు. ఈశ్వరుడు చెప్పి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. తారకాసురుడు మెడలో దాన్ని ధరించాడు. ఒకానొకప్పుడు శివుడు తనను గౌరవించలేదని తలంచిన దక్షుడు శివునికి అవమానపరిచేందుకు ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగానికి తన కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుని తప్ప దేవతలందరినీ ఆహ్వానించాడు దక్షుడు. తండ్రి పిలవకపోయినప్పటికీ పుట్టింటి మీదున్న మమకారంతో సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ కన్న తండ్రి అయిన దక్షుని చేత అవమానింపబడింది. వెంటనే అవమాన భారము భరించలేక సతీదేవి ఆ దక్ష యజ్ఞవాటికలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ యజ్ఞంలోనే తన ఆత్మాహుతి అందులోనే వెళ్ళిపోయి తను మరణించింది. అప్పుడు శివుడు ఆగ్రహించి విలయతాండవం చేస్తూ తన జటను తీసి నేలపై కొట్టాడంటండి. కొట్టాడు. అందుండి వీరభద్రుడు ఉద్భవించాడు. ఆ వీరభద్రుడు
శివుని ఆజ్ఞతో దక్షయజ్ఞాన్ని నాశనం చేసి దక్షుని శిరస్సును నరికివేశాడు. తర్వాత ఇంద్రాది దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించారు. శివుడు శాంతించాడు. దక్షునికి గొర్రెతలను అతికించి బ్రతికించాడు. ఆ తర్వాత శివుడు సతీ వియోగముతో కలత చెంది తపస్సులో నిమగ్నమైపోయాడు. విరాగి భార్య విహీనుడైన శివునకు పుత్రుడు జన్మించే అవకాశం లేదని, తనకిక మరణం రాదని తలంచి తారకాసురుడు మరింతగా చెలరేగి దేవతలను బాధించటం మొదలుపెట్టాడు. అదే సమయంలో లోక కళ్యాణం కోసము దక్ష దక్షయజ్ఞ వాటికలో ఆహుతి అయిన సతీదేవి హిమవంతునికి పుత్రికగా పార్వతీగా జన్మించింది. పార్వతీదేవి యవ్వనవతి అయ్యింది. తపస్సులో నిమగ్నమై ఉన్న శివుని సేవిస్తూ ఉంది. శివునికి పుత్రుడు జన్మించాలని, తారకాసుర సంహారం జరగాలని దేవతలందరూ కలిసి నిశ్చయించుకున్నారు. శివునికి పార్వతీదేవిపై మోహం కలిగేలా చేయమని మన్మధుడిని పంపించారు. మన్మధుడు లోక కళ్యాణం కోరి పుష్పబాణాన్ని శివునిపైకి వదిలాడు. శివుడు అనుగ్రహించి మన్మధుడిని భస్మం చేశాడు. బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా శివుడు శాంతించాడు. లోక కళ్యాణానికి పూనుకున్న మన్మధుడిని అనుగ్రహించాడు. పునర్జీవింపజేశాడు. దేవతలందరూ సంతోషించాడు. శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు. వారికి కుమారస్వామి పుత్రుడిగా జన్మించాడు. శివుని పుత్రుని చేతిలో తారకాసురుడికి మరణం ఉందని తెలుసుకున్న ఇంద్రుడు దేవతలకు సేనానిగా కుమారస్వామిని చేసుకుని తారకాసురునిపైకి యుద్ధానికి పంపించారు. ఆ యుద్ధంలో దేవతలు అపజయం పొందారు. తర్వాత తారకాసురుని యొక్క మరణ రహస్యాన్ని శివుడు దేవతలకు చెప్పాడు. తిరిగి దేవతలు తారకాసురునిపైకి యుద్ధానికి దిగారు. ఆ సమరంలో కుమారస్వామి తన ఆగ్నేయాస్త్రముతో తారకాసురుని యొక్క మెడలోని స్ఫటిక అమృతమయ లింగాన్ని ఛేదించి బ్రహ్మాస్త్రముతో తారకాసురుని వధించాడు. తారకాసురుని మెడలోని అమృతలింగము 5 ముక్కలయ్యి 5 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ శకలాలు పడిన చోట వెంటనే వాటిని ప్రతిష్ఠ చేయకపోతే అవి పెరిగిపోతాయని శివుడు చెప్పటంతో మరుక్షణంలోనే ఆ శకలాలు పడిన ప్రదేశాల్లో వాటిని ఇంద్రుడు, సూర్యుడు, కుమారస్వామి, చంద్రుడు, విష్ణువు ఏకకాలంలో ప్రతిష్ఠించారు. ఈ విధముగా ఏకకాలములో దేవతల చేత ప్రతిష్ఠింపబడినవే పంచారామాలలోని శివలింగాలు. ఈ శివలింగాలు ప్రతిష్ఠ ఆశ్వీజ శుద్ధ దశమి రోజున జరిగాయి. ఈ శివలింగాలు ఆ పరమేశ్వరుని యొక్క పంచముఖాలకు ప్రతిరూపాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఒకే రోజు ఈ క్షేత్రంలోని భక్తితో దర్శించి స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుని సేవించిన వారికి సర్వ పాపాలు నశించి కాశీక్షేత్రం దర్శించినంత ఫలం లభిస్తుందని చెప్తారు. అమరారామం గురించి తెలుసుకుందాము. ఈ శివక్షేత్రము గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని అమరావతి నగరం కృష్ణానది ఒడ్డున ఆ పరమేశ్వరుడు అమరేశ్వరుడుగా కొలువు తీరాడు. తారకాసురుని కంఠమునందున అమృతమయ శివలింగము కుమారస్వామి చేత ఛేదించబడి ఒక శకలము ఈ క్షేత్రములో పడినది. ఆ శకలము దేవేంద్రుని చేత ప్రతిష్ఠించబడినది కాబట్టి అమరేశ్వరముగా ప్రసిద్ధికెక్కింది. ఈ క్షేత్రం యొక్క విశిష్టతను స్కాంద పురాణంలోని, బ్రహ్మ పురాణంలోను, పద్మ పురాణంలోను వర్ణించబడింది. పంచారామాలలో మొట్టమొదటి క్షేత్రం ఇది. అందులో అమ్మవారు బాల చాముండేశ్వరి. అమరేశ్వరిని పరమేశ్వరుని యొక్క అఘోర ముఖముగా భావిస్తారు. క్షేత్ర పురాణ గాథ. తారకాసురుని కంఠమునందున శివలింగ శకలం ఇక్కడ పడి ఆకాశాన్ని అంటుతున్నప్పుడు దీనిని ఎలా ప్రతిష్ఠించాలి అని ఇంద్రుడు బృహస్పతిని సలహా అడిగారు. అప్పుడు అందుకు బృహస్పతి, ఇంద్ర,
ఆశ్వీర్యద శుద్ధ దశమి నాడు శుభముహూర్తములో ఈ శివశకలాన్ని ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పి స్వయంగా తానే ప్రతిష్ఠించారు. దేవతలంతా ఆ పరమేశ్వరుని బిల్వదళములతోనూ అనేక పుష్పములతోనే పూజించారట. ఆ సమయానికి కృష్ణానది అక్కడ ప్రవహించట్లేదు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు కృష్ణానది ప్రవాహాన్ని చూసి ఈ లింగము ఈ కృష్ణా ప్రవాహానికి నిలుస్తుందా అని ఎగతాళి చేశారట. అప్పుడు బృహస్పతి ఇక్కడ క్రౌంచ పర్వతము పాతాళం వరకు వ్యాపించి ఉంది. కృష్ణానది ఆ పరమేశ్వరుని సేవించి క్రౌంచగిరిని చుట్టుకుని దాటి వెడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత అమ్మవారు బాలచాముండేశ్వరి మిగిలిన పరివార దేవతలు బృహస్పతి ఆ దేశంతో దేవతలు ప్రతిష్ఠించారు. కొంతకాలము దేవతలు ఇక్కడ నివసించి స్వామిని కూడా సేవించారు. అందుచేతనే ఈ క్షేత్రానికి అమరావతి అని పేరు సార్థకమైంది. ప్రళయకాలంలోనే కృష్ణుడు కృష్ణానది రూపములో సహ్యాద్రి పర్వతముల నుండి జన్మించాడు. కృష్ణుడు రామచెట్టు రూపములో సహ్యాద్రిపై నిలిచాడు. కృష్ణానది ఆ వృక్షము యొక్క వ్రేళ్ల నుండి ప్రవహించి అనేక క్షేత్రాలను తీర్థాలను దాటి 800 మైళ్ళు ప్రవహించి సముద్ర గర్భంలో కలుస్తుంది. ఈ కృష్ణానది ప్రవహించిన ప్రదేశం అంతా ముక్తి నొసగే క్షేత్రమే. కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశం వరకు 128 క్షేత్రములు తీర్థములు ఏర్పడ్డాయి. ఈ తీర్థముల్లో స్నానం ఆచరించి సత్కర్మలు చేసిన జీవులు జీవన్ముక్తులు అవుతారట. ఈ క్రౌంచ తీర్థములో 100 కోట్ల తీర్థములు ఉన్నాయంటారు. ఇవి ముఖ్యమైన క్షేత్రము. ఈ తీర్థములో స్నానం ఆచరించి అమరలింగేశ్వరుని దర్శించిన 1000 గోవులు దానం ఇచ్చిన ఫలము లభిస్తుందంటండి. జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. ఈ క్షేత్రంలోని పరమేశ్వరుడు ప్రణవేశ్వరుడు, అగస్తేశ్వరుడు, కోశలేశ్వరుడు, సౌమేశ్వరుడు, పార్థివేశ్వరుడు అనే నామములు కలిగి పంచలింగ రూపుడైన సేవలు అందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలో 3 రోజులు నివసించి కృష్ణానదిలో స్నానం చేసి అమరేశ్వరుని సేవించిన జనులకు మరణానంతరము శివ సన్నిధికి చేరుకుంటారని పురాణాల్లో చెప్పబడింది. 3 ప్రాకారాలు, నలుదిక్కుల 4 ధ్వజస్తంభాలు, తూర్పు ద్వారమునకు ఎదురుగా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. దక్షిణ ద్వారంలో ముఖమండపము, అంబిక, గణపతి, సూర్యనారాయణమూర్తి, శ్రీ మహావిష్ణువు అంశ అయిన వేణుగోపాల స్వామిల యొక్క ఉప ఆలయాలు ఉన్నాయి. అందుచేతనే ఇది పంచాతన క్షేత్రము. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ప్రధాన దేవత అమరేశ్వర స్వామి. ఈ అమరేశ్వర స్వామి లింగం 36 అడుగుల ఎత్తైన లింగం అంటండి. ఇది మొదట ప్రాకారంలో దేవతలు అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వేశ్వరులు, మారేడు, కొన్నాగ వృక్షాలు, కృష్ణానది ఈ క్షేత్ర ప్రత్యేకతను ఇనుమడింపు చేస్తాయి. తూర్పు వైపునున్న ద్వారం ద్వారా 2వ ప్రాకారంలోకి చేరాలి. ఎదురుగా కృష్ణానది ప్రవహిస్తుంది. వినాయకుడు, కాలభైరవుడు, మధ్య నవగ్రహ తులాభార మండపాలు కూడా ఇక్కడ ఉంటాయి. పడమర సంతాన గోపాల స్వామి, వాయువులో కుమారస్వామి, ఈశాన్యములో ఆంజనేయ స్వామి యాగశాలను దర్శించవచ్చు మనం అక్కడ. 3వ ప్రాకారంలో 23 మెట్లు ఎక్కాలి. అక్కడ కాళహస్తీశ్వరుడు, నైరుతి వైపున శ్రీ మల్లికార్జున స్వామి, గోడపై చెక్కిన 12 జ్యోతిర్లింగ శిల్పాలు కూడా అక్కడ ఉంటాయి. ప్రాకార గోడలపై తారకాసుర వధ చిత్రాలు భక్తులను భక్తి పారవస్యంలో ముంచుతాయి. ఇక్కడ కార్తీక మాసంలోను మహాశివరాత్రికి కూడా ప్రత్యేక పూజలు అర్చనలు కూడా చేస్తారంటండి. ఇక్కడ మనకు అమరారామంలోని అమరలింగేశ్వరుడితో పాటు ధరణికోటలో బౌద్ధ స్తూపము, మ్యూజియం కూడా ఉన్నాయి. బౌద్ధ స్తూపం అంటే అక్కడ బుద్ధుడి విగ్రహం చాలా పెద్దది ఉంటుంది. మనకి అక్కడ ఒకసారి మన జ్ఞాన మహాచక్రం కూడా జరిగిందండి. అమరావతిలో జ్ఞాన మహాచక్రం కూడా జరిగింది. మనం ఎవరినైనా చూస్తాకి వెళ్ళినప్పుడు ఈ అమరావతితో పాటు ఆ బుద్ధుడిది కూడా చూడటానికి చాలా చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న మ్యూజియం కూడా చాలా బాగుంటుంది. కృష్ణానది అన్నీ కూడా చాలా బాగుంటాయి. అక్కడ అమరేశ్వరులో అమరలింగం మనకి అంత పెద్దది, చాలా పొడవుగా ఉంటుంది. అది 2 అంతస్తుల కింద. ఫస్ట్ అంతస్తు అంటే క్లోజ్ చేశారంట.
అది రెండో అంతస్తు నుంచే దానికి వాళ్ళు పీటేసుకొని పీట మీద నుంచి అభిషేకాలు అవి చేస్తుంటారంటండి. అది చూడటానికి వెళ్ళినోళ్ళు కూడా రెండో అంతస్తు నుంచి అంత పైనుంచే మనం చూడాలి అది. అది బాగా పొడవుగా ఉంది కదా! అలాగే మనం ఇప్పుడు శివుడు, పార్వతి కళ్యాణం, ఉమామహేశ్వరుల కళ్యాణం గురించి కూడా తెలుసుకుందాము. ఉమామహేశ్వర కుమార శివుని కంటే శ్రీమంతుడు. ఈ ముల్లోకముల యందు మరొకడు లేడు. అతడు నీకు అల్లుడవ్వటమే నీ భాగ్యము. అదీగాక నీ పుత్రిక మనస వాచ కర్మణ శివుడే తన పతి కావాలని వాచిస్తున్నది. కనుక ఇతర ఆలోచనలు కుశంకలు మాని ఉమామహేశ్వరుల కళ్యాణమునకు అంగీకరించు అని చెప్పి అతడిని ఒప్పించాడు బ్రహ్మ. దక్షుడు సరే అన్నాడు. ఆ సంబంధాన్ని కుదిర్చే భారాన్ని బ్రహ్మకే వదిలాడు. దక్షుడినైతే ఒప్పించగలిగాడు, కానీ వివాహేచ్ఛులైన ఆ శివుడిని తానెలా ఒప్పించగలడు? అది తన ఒక్కడి వల్లే అయ్యే కార్యం కాదని గ్రహించిన బ్రహ్మ తనతో పాటు విష్ణువుని, ఇంద్రాది దేవతలని వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడంటండి అడగటానికి. కైలాసపతి వారి స్తోత్ర పాఠాలు అందుకున్న తర్వాత లో దిక్పాలకులు కలిసి ఏమిటి విశేషమో అని అడిగాడు. బ్రహ్మ ముందుగా దక్షుని గురించి, దక్షపుత్రిక ఉమ గురించి, ఆమె శివభక్తి గురించి వివరించి చెప్పి, మహేశ్వర, ఉమాదేవికి కళ్యాణము చేయ నిశ్చయించారు. నా పుత్రుడు దక్షుడు ఆమెకి నీ అనుగ్రహమును ఆశీస్సు అందించటానికి మేమంతా కలిసి వచ్చాము అన్నారు. సర్వాంతర్యామైన సదాశివుడు ఏమీ ఎరుగని వాళ్ళ చిరునవ్వు నవ్వి, శుభం, ఆ కన్యామణికి కోరుకున్న వరుడు భర్తగా వస్తాడు అని ఆశీస్సులు అందించి, వరుడెవరో నిశ్చయించారా అని చెప్పి అడిగాడంటండి అమాయకుడిలాగా. ఆ వరుడు వేరే ఎవరో కాదు జగదీశ్వర, తమరే. తమ సన్నిధి చేరాలన్న తపనతో దక్షపుత్రికగా అవతరించింది జగన్మాత. అంతేకాదు, త్రిమూర్తులమైన మనలో మేమిద్దరము గృహస్థులము. ఈ దిక్పాలకులు కూడా గృహస్థులు. లోక కళ్యాణం సంపూర్ణంగా సిద్ధించాలంటే త్రిమూర్తుల్లో ఒకరైన మీరు కూడా వివాహం ఆడి గృహస్థ జీవితాన్ని, ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడే ధర్మము 4 పాదాల మీద నడుస్తుంది. కనుక లోక కళ్యాణార్థము ఉమామహేశ్వర కళ్యాణము అవశ్యం జరిగి తీరాలి. అంతేగాక ఉమాదేవి కోరుకున్నవాడే ఆమెకు భర్త కాగలడని ఇంతకు ముందే మీరు వరదానం చేశారు. ఆమె త్రికరణ శుద్ధిగా మిమ్మే కోరుకున్నది కనుక కన్యాదానము స్వీకరించటము మీ ధర్మము అన్నాడు విష్ణువు. బ్రహ్మ, ఇంద్రాది దేవతలందరూ అవును అవును అన్నారు ముక్తకంఠంతో. సదాశివుడు చిరునవ్వుతో తల పంకించి తదాస్తు అని పలికాడు, తన అంగీకారాన్ని తెలుపుతూ. ఆ శుభవార్తని దక్షునికి అందించాడు బ్రహ్మ. దక్షుడు తక్షణమే పురోహితులను పిలిపించి ఉమా కళ్యాణానికి శుభముహూర్తాన్ని నిశ్చయించారు. ఆ లగ్న ఆ లగ్న పత్రికతో పాటు తన కుమార్తెను వివాహం ఆడవలసిందిగా అభ్యర్థిస్తూ మరో లేఖను జతపరిచి సదాశివుడు సదాశివుడు ఆ లగ్న పత్రికను స్వీకరించి ఆ శుభముహూర్తానికి బంధుమిత్ర పరివార సమేతంగా తాను దక్షపురికి వచ్చి ఉమాదేవిని స్వీకరించగలనని వర్తమానం కూడా పంపించాడు. దక్షుడు తన దక్షతకి తగినట్లు తన పురాన్ని వైభవంగా అలంకరించాడు. శుభలేఖలు కూడా పంచిపెట్టారు. శివునికి, అతడి పరివారానికి వజ్ర వైడూర్య రత్న మాణిక్యాలు పొదిగిన సువర్ణ మందిరాలు నిర్మింపజేశారు. శివుని రాకకై బంధుమిత్ర పరివార సమేతంగా తన నగరు బయట నిరీక్షించారు. స్వాగతం సత్కారాల కోసం సర్వము సిద్ధమైంది. ఇక కైలాసములో వివాహ వేడుకలు కోలాహలంగా ఆరంభమయ్యాయి. లక్ష్మీ సరస్వతులు స్వయముగా శివుని పెళ్లి కుమారుడిని చేశారు. కుబేరుడు కైలాసానికి వచ్చి అమూల్యమైన దివ్యాభరణాలు
అలంకరణార్థం శివునికి సమర్పించి, దేవా ఏమి నీ ఆజ్ఞ అని చెప్పేసి అడిగాడు. మిత్రమా, దక్షుని అంతస్తుకు ఏమాత్రము తగ్గిన విధముగా అటు వారిని ఇటు వారిని సన్మానించి సత్కరించే బాధ్యత నీది అన్నాడు శివుడు. కుబేరుడు దోసిలి యొగ్గి, ఇది బాధ్యత కాదు దేవా, నా జన్మ జన్మ అదృష్ట ఫలము అని అంజలి ఘటించాడు. పెళ్లి కుమారుడుగా అలంకృతుడైన శివుడు తన వాహనమైన నందీశ్వరుని అధిరోహించాడు. మరుక్షణము దేవదుందుబులు మ్రోగుతూ దిశలు దద్దరిల్లుతుండగా శివగణాలు హరోం హర హరోం అంటూ జై జై ధ్వనులు చేస్తూ వెంటరాగా సపరివారంగా మహావైభవంగా కదిలేడు శివుడు. అప్సరాది దేవకాంతలందరూ ఆకాశయానం చేస్తూ శివుడి ప్రయాణం చేస్తున్న దారి పొడవున పైనుంచి పుష్పవర్షం కురిపిస్తున్నారు. సప్తఋషులు వేదమంత్రాలు పఠిస్తూ ఆ ఊరేగింపు ఆగ్రభాగాన నడిచారు. ఆ ఊరేగించి దక్షపురికి చేరేసరికి తన అల్లుడి వెంట అనుసరించి వస్తున్న ఆ వైభవాన్ని చూసి విస్తుపోయాడు దక్షుడు. ఈ మహేశ్వరుని వైభవం ముందు నేను నా సిరి సంపదలు ఏ పాటి అని తలపోసిన దక్షుడు మహదానందముతో మనస్ఫూర్తిగా శివునికి స్వాగతం పలికాడు. శివుని చేయి అందుకుని వివాహ వేదిక వైపు తీసుకువెళ్ళాడు దక్షుడు. బ్రహ్మదేవుడే పౌరహిత్యం వహించగా విష్ణువు సంధానకర్తగా సర్వదేవతా సమక్షములో సదాశివుని పాదాలు కడిగి ఉమని అతడికి కన్యాదానం చేశాడు దక్షుడు. మంగళతూర్య నినాదాలతో దేవదుందుబుల మ్రోతతో దశ దిశలు దద్దరిల్లిపోయాయి. ఆ శుభముహూర్త సమయంలో కుబేరుడు అతిథి అభాగ్యాదులు 50 మందికి శివుని తరపున అమూల్యమైన కానుకలు అందించాడు. దక్షుడికైతే కన్యాశుల్కముగా ఎంత తోడినా తరగని ధనాగారాన్నే కానుకగా సమర్పించారు. ఉమాదేవి తపస్సు ఫలించింది. ఆమె కోరుకున్నట్లు మహేశ్వరునికి అర్ధాంగి అయ్యింది. లోక కళ్యాణార్థము శివ కళ్యాణం జరిగింది. ఉమ పుట్టింటి వారి వద్ద అంపకాలు తీసుకుని సదాశివునితో పాటు నందీశ్వరుని మీద ఆసీనురాలయ్యింది. శివగణాలు హరోం హర హరోం హర అంటూ జై జై ధ్వానాలు చేస్తూ ముందు నడవగా సతీ సమేతముగా కైలాసానికి బయలుదేరాడు సదాశివుడు. దక్షుడు తన నగర పొలిమేరల దాకా వారిని అనుసరించాడు. అతడు పుత్రికా వాత్సల్యాన్ని అనుసుకోలేక మరింత దూరం అనుసరించబోయాడు. కానీ శివుడు అతనిని వారించి కైలాసాభిముఖుడయ్యాడు. ఆ వివాహానికి వచ్చిన వారందరూ ఆ వివాహ వేడుకలనే పదే పదే ముచ్చరించుకుంటూ తమ తమ నివాసాలకు తిరిగి ప్రయాణమయ్యారు. కొంతకాలము తర్వాత నవబ్రహ్మలు ప్రయాగయందు సత్రయాగము జరుపుటకు నిశ్చయించారు. ఆ యాగాధ్వరణకు వశిష్ఠాది బ్రహ్మ ఋషులను, ఇంద్రాది దేవతలను, ప్రజాపతులను, మహర్షులు తదితరులు అందరినీ ఆహ్వానించారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు యాగశాలకు రాగా వశిష్ఠాదులు ఎదురెళ్ళి వారికి సమున్నత సన్నాహాలు చూపించారు. యాగము సాగుతున్నది. అట్టి తరుణంలో ప్రజాపతులతో అగ్రగణ్యుడైన దక్షుడు ఆ యాగశాలలో ప్రవేశించాడు. అందరూ అతనికి స్వాగత సత్కారములు పలుకుతూ ఆహ్వానించారు. బ్రహ్మ, విష్ణువులు కూడా చిరునవ్వులతో అతడిని సమాదర్శారు. కానీ శంకరుడు అతనిని చూసి కూడా నవ్వలేదు, నమస్కరించలేదు. యజ్ఞశాలలో 50 మంది భయభక్తులతో తనని గౌరవిస్తే తనకి అల్లుడై ఉండి కూడా మామగారిని గౌరవించాలన్న కనీస మర్యాదను పాటించకుండా సభాస్థల్లో తనని ఏమాత్రం లక్ష్య పెట్టని శంకరుని మీద దక్షునికి ఆగ్రహం కూడా చెలరేగింది. అతడు రోషంతో నిప్పులు కక్కాడు. శంకర, భూత ప్రేత పిశాస వసంకర కింకర యావత్ లోకము నాకు జయజేలు పలుకుతుండగా నా కన్న కూతురు నీకు కట్టబెట్టిన
పూజ్యుడినని గుర్తించక, నన్ను గౌరవించక, కనీస నమస్కార సంప్రదాయమైనా పాటించక, నన్ను నలుగురిలో అవమానించిన నీ నీ ధూర్తత్వమునకు ఇదే నా శాపము. నేటి నుండి జరుగు యజ్ఞ యాగాదులన్నిటిలోనూ నీకు ఆవిర్భాగము లభించకుండుగాక అని శపించాడు దక్షుడు. క్రోధోన్మత్తుడైన నిర్వికారుడైన శివుడు ప్రతిస్పందించి, లేదు, కానీ శివునికి ప్రియభక్తుడైన నందీశ్వరుడు పట్టరానంత ఆగ్రహంతో సర్వేశ్వరుడైన శివుడినే శపించి దక్షిణ ముఖము వేషముఖమైపోగాక అని శపించాడు. సభాసదులందరూ ఆహాకారాలు చేస్తున్న శివుడు చెల్లించలేదు. కానీ దక్షుడు మరింత రెచ్చిపోతూ, ఓరి శంకర కింకర, శివునితో పాటు నీవును యజ్ఞ ఆవిర్భాగం నందుకొను అర్హతను కోల్పోయిదుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు. అందుకు అనుగ్రహించిన నందీశ్వరుడు ఊగిపోతూ, శివభక్తి తత్పరుడైన నన్ను శపించి, నిన్ను నీ బ్రాహ్మణ జాతిని నేను ఇదే శపిస్తున్నాను. మీ బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై చేతులు జోడించి దాన ధర్మములను పట్టిదురు గాక, దరిద్ర దుఃఖ బాధలను పొందుదురుగా, బ్రహ్మ రాక్షసులవుదురు గాక అంటూ బ్రాహ్మణ జాతిని అంతటినీ శపించాడు. బ్రాహ్మణ లోకం అంతా ఆహాకారములు చేస్తుండగా చీచి ఇటు యాగమునకు రావటమే నా బుద్ధి పొరపాటు అనుకుంటూ దక్షుడు యాగశాలను వదిలి వెళ్ళిపోయాడు. వశిష్ఠాది మహామునులందరూ శంకరుని చేరి, దేవాదిదేవ, ఇనుముతో పాటు అగ్నికి సమ్మిటపోటులన్నట్లు దక్షిణ కారణముగా బ్రాహ్మణ జాతిని అంతటికీ శపించుట ధర్మమా? నిత్యము వేదములను పఠించు నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులకు అకారణముగా దండించుట ధర్మమా? నందీశ్వరుని శాంతపరిచి శాప పరిహారాన్ని కటాక్షించు అని ప్రార్థించారు. శివుడు సమ్మతించి నందీశ్వరుని శాంతపరచగా అతడు శాంతించి, నేటి ఆకృత్యము చూస్తూ వింటూ కనీసం అయ్యో అని కూడా చింతించని బ్రాహ్మణులకి మాత్రమే, వారి సంతతికి మాత్రమే నా శాపం తగులుతుంది అని ఉపసంహరించాడు. శంకరునితో సహా 50 మంది తమ స్వస్థలాలకు వెనుతిరిగారు. టైం ఎంత అయింది మేడం? ఇంకా ఉందా? ఓకేనా మేడం? ఓకేనా? 12 అవుతుంది. టైం అయిపోతే ఓకే అండి. ఓకే మేడం. మేడం, మనం ఈ దివ్యచక్షులతో పంచారామాల్ని ఒకే రోజులో అయితే చూస్తాము, కానీ మన దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు. మనం కళ్ళు మూసుకుని కూర్చుని మన లోపలికి వెళ్ళి మనం పంచారామాల్ని కూడా దర్శించవచ్చు. కానీ ఈ రోజుల్లో అది మన మన మనకున్న కళ్ళతో మనం చూడొచ్చు, చూడకూడదని కాదు. కానీ మొన్న ఈ మధ్యలో జరిగిన ఒక యాక్సిడెంట్ మీ ఊరి దగ్గరే అనుకుంటా కదా, వెంకటేశ్వర స్వామి గుడిలో శ్రీకాకుళం జిల్లా ఏదో చెప్పారు సంథింగ్. అది మొన్న ఏకాదశికి, మొన్న కార్తీక మాసంలో ఏకాదశి రోజుని దర్శనం ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు బాగా వెళ్ళకూడదని మనం చెప్పం, వెళ్ళొచ్చు, అన్ని చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఎంతమందిని తొక్కేసి చంపేశారు వాళ్ళు. వెళ్తాం, ఒక మనిషి పడిపోయారు, వాళ్ళకి హెల్ప్ చేసి ఆ మనిషి ప్రాణాలను కాపాడితే మనకి ఎంత పుణ్యం వస్తుంది. లేకపోతే ఆ మనిషి మీద ఒక 10 మంది అడుగులు పడితేనే కానీ ఒక మనిషి చనిపోడు కదా. ఇంతమందిని, ఒక మనిషిని తొక్కకుంటే, ఒక మనిషిని చంపేసి ఇంతమంది వెళ్ళి ఒక దేవుడికి దండం పెట్టుకుంటే ఆ దేవుడు మన కోరిన కోరికలు తీరుస్తాడా? అప్పుడు ఈ పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా? గుడికి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే జనం ఫ్లోటింగ్ ఉందో బయట నుంచి ఒక నమస్కారం చేసుకుని వచ్చినా ఆ దేవుడు వింటాడు. ఈ దేహమే దేవాలయం అని చెప్పి మనం కూర్చుని మనం నమస్కారం చేసుకొచ్చినా వింటాడు. జనం తక్కువ వచ్చినప్పుడు మనం వెళ్ళినా పర్వాలేదు. ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంతమందికి అవకాశం ఇచ్చి, అవకాశం లేని వాళ్ళు వెనక్కి ఉండిపోయి ఒక ప్రాణాన్ని రక్షిస్తే అది ఎంతో ఎంతో పుణ్యం కదండి. మనం కార్తీక మాసంలో పుణ్యం కోసం వెళ్తున్నాము. రోజంతా కష్టపడుతున్నాము, అలసిపోతున్నాము. ప్లస్ ఒక మనిషి సావుకి కారణమైనప్పుడు మనకి ఎంత పుణ్యం వస్తుందో అది ఎవరికి వాళ్ళైతే ఆలోచించుకోవాలండి. ఒక మనిషే చనిపోయాడంటే ఒక ఇంట్లో ఎంత నష్టం జరుగుతుంది. ఒక యజమానే లేడంటే ఆ ఇంటికి ఎంత నష్టం, ఆ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది కదా. ఆ మనిషి చనిపోవడానికి కారణం ఎంతమంది అయ్యారో తెలియదు కదా. నిజంగా అంత 10 మంది పోయారంటే 10 కుటుంబాలు సర్వనాశనమే.
ఒక ఒక లేడీస్ ఒక ఆవిడ పోయిందంటే ఆ గృహానికి లేడీస్ లేనిదే ఎంత ఇబ్బందిగా ఉంటది. ఓ పిల్లలు చనిపోతున్నారు. ఆ తల్లి, తండ్రి ఎంత బాధపడతారు. అది ప్రతి ఒళ్ళు కూడా ఆలోచించుకోండి. అక్కడ ఒక తోపులాట జరిగింది. అక్కడ ఏదో ఒక మనిషి పడిపోయినప్పుడు ఆ మనిషిని లెగతీయండి. అప్పుడు మీకు గుడిలోకి లోపలికెళ్ళి దండం పెట్టుకున్న ఫలితం కన్నా 1000 రెట్లు ఫలితమైతే వస్తది. అది ప్రతి మనిషి తెలుసుకోవాలండి. ఒక మనిషి సావుకి మనం కారణం అవ్వకూడదు. లాస్ట్ ఇయర్ అనుకుంటా తిరుమల ముక్కోటి ఏకాదశి టిక్కెట్‌లో తోపులాట జరిగి అక్కడ చనిపోయారు. మనం దేనికోసం వెళ్తున్నాం? పుణ్యం కోసం వెళ్తున్నామా? దేనికోసం వెళ్తున్నాం? ఒక మనిషి చనిపోవటం అంటే మా గురువుగారు చెప్తారు జీవహింస మహాపాపం. చిన్న చిన్న జీవాలకి ఎంతో పాపం అని చెప్పి మనం ఇదైపోతున్నాం. అలాగే ఒక మనిషిని మనం తెలియకంటే చంపేస్తున్నామనే కదా! అది ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాలండి. అందరూ అక్కడికి అన్ని చోట్లకి ఎళ్లి అన్నీ చూడొచ్చు. ఏది చూడకూడదని కాదు. మన లోపలికి మనం కూర్చున్న ప్లేస్ నుండి మన లోపలికెళ్ళి మనం అన్నీ చూడొచ్చు. మన దివ్యచక్షులతో మనం బయటికెళ్ళి అన్నీ చూడొచ్చు. ఎక్కడ ఏ త్రోపులాట జరిగినా మన వంతుగా మనం ఏం చేస్తున్నాము? ఎళ్ళిపోవాలి ఏకాదశి రోజునే గుడికెళ్ళాలి. ఏకాదశి రోజున ఎళ్తేనే వెంకటేశ్వర స్వామి చూస్తాడా? ఇంకో రోజు చూడ్డా? అవొక్కటే కాదు ప్రతీదీ పౌర్ణమికి ఎంత విలువుందో అమావాస్యకి కూడా అంతే ఇంపార్టెంటు. కాబట్టి ఈ రోజున ఎళ్తేనే మనకు పుణ్యం. ఈ రోజునే ఎళ్ళిపోవాలి. ఎంతమందున్నా 1000 మంది వచ్చి 2000 మంది వత్తాకి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. 12,000 మంది ఎళ్ళిపోతే ఆలయ కమిటీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? మనకు మనమే తోసేసుకొని ఎళ్ళిపోతే ఎవరో వచ్చి నిలబడలేరు. చివరికి ఆ దేవుడైనా వచ్చి నిలబడగలడక్కడ? ఆ దేవుడు ఎలా వస్తాడు? మన రూపంలోనే వస్తాడు. దేవుడంటూ ఎలాగో వచ్చాడు. అక్కడ మనం పక్కన ఉన్నవాళ్ళం తోపులాట జరిగినప్పుడు మనం తొక్కేయకుండా మనం నిలబడినప్పుడు మనమే దేవుళ్ళం అవుతాం. ఆ కింద పడిపోయిన మనిషిని మనం లెగతీసి కూర్చోబెట్టినప్పుడు మనం దేవుళ్ళం అవుతాం. అలాగే ప్రతి మనిషి దేవుళ్ళుగా అవ్వటానికి మనం ప్రయత్నిద్దామండి. ఒక మనిషి సావుకి మనం కారణమైతే అవ్వొద్దు. చాలా బాధనిపించింది నాకది వినగానే చాలా బాధనిపించిందన్నమాట. ప్రతి ఒళ్ళు కూడా ఇది ఆలోచించుకుని, జాగ్రత్తగా మసులుకొని, పుణ్యం కోసం వెళ్లి పాపమైతే తెచ్చుకోవద్దు అని జెప్పేసి అనుకుంటున్నాను మేడం. థాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ మీకోసం ఛానల్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శోభాలక్ష్మి గారికి, సుధా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప జ్ఞానం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.